హాయ్, దిస్ ఈస్ హెచ్ఎం పిగ్ ఫార్మ్. అందరూ పిల్లెట్ మిషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వమంటున్నారు కదా. సో నేను ఈరోజు పిల్లెట్ మిషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ మన వీడియోలో పోస్ట్ చేస్తాను. చివరి వరకు చూడండి. మన పిల్లెట్ మిషన్ నేను ఎక్కడ తీసుకున్నాను, ఎంతకి పర్చేస్ చేశాను, దీనివల్ల యూజెస్ ఏంటి, ఇది ఎలా యూజ్ చేయాలి అండ్ ఇవన్నీ ఎలా ఫిట్ చేసుకోవాలి, ఇది ఎంత ఫీడ్ ప్రిపేర్ చేస్తాము గంటకి అనేది నేను ఈ వీడియోలో ఫుల్గా మొత్తం డీటెయిల్స్ ఇస్తాను. అండ్ చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. ఇది 3 HP మోటారు, సింగిల్ పేస్ తీసుకున్నా నేను. దీంట్లోనే 3 HP మోటార్లోనే 3 పేస్ కూడా ఉంది. బట్ మనకి బేసిక్ మోడల్ ఇది సరిపోతుందని చెప్పేసి నేను తీసుకున్నాను. తక్కువ పిగ్స్కి తక్కువ ఫీడ్ ప్రిపేర్ చేసుకోవడానికి అయితే ఇది సరిపోతుంది. వాళ్ళు చెప్పడం అయితే సింగిల్ పేస్ 3 HP మోటార్ వచ్చేసి మనకి 1 అవర్కి 50 kgs ఫీడ్ ప్రిపేర్ అవుతుందని చెప్పారు. సో మేము చేస్తే మాత్రం 1 అవర్కి 40 kgs ఫీడ్ అయితే ప్రిపేర్ అయ్యింది. సో మేము అందుకే 1 పేస్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఈ పిల్లెట్ మిషన్లో స్పేర్ పార్ట్స్లో సింగిల్గా ఇచ్చే పార్ట్స్ వచ్చేసి మన వీల్స్. ఆల్రెడీ 4 వీల్స్ వాళ్ళు ఫిట్ చేసి ఇస్తారు. ఇవి ఎక్స్ట్రాగా 2 వీల్స్ ఇస్తారు. అండ్ క్రష్ చేసేది మన పొత్రం టైప్లో ఉంటాయి. అండ్ మెయిన్ వచ్చేసి డయాస్. ఈ డయాస్తోనే మనకి ఫీడ్ అనేది ఎంత సైజ్ ప్రిపేర్ అయ్యేది అనేది మనకి మెయిన్ ఈ డయాసే. అండ్ ఇది మొత్తం పార్ట్స్, దీనిపైన డయాస్ అండ్ క్రషెస్ ఇవన్నీ వేసిన తర్వాత ఫీడ్ చేసుకుంటాం. అండ్ వచ్చేసి పార్ట్స్ ఇవి మనం ఇక్కడ ఫీడ్ చేసుకుంటే మన ఈ డయాస్ లోంచి ఫీడ్ బయటికి వస్తుంది. మన బాస్కెట్ ఎదురుగా పెట్టుకుంటాం కదా, బుట్టలో ఫీడ్ పడిపోతుంది. అండ్ ఇది మన పిల్లెట్ మిషన్ పైన పెట్టుకునేది ఫీడ్ బయటికి రాకుండా ఉండటానికి. ఈ పిల్లెట్ మిషన్ లో ఫస్ట్ వచ్చేసరికి మనకి మోటార్ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ ఐటమ్ వచ్చేసరికి ఈ డయాస్. ఈ డయాస్ లో కూడా 3mm డయాస్ ఉంటుంది, 5mm డయాస్ ఉంటుంది, 7mm డయాస్ ఉంటుంది. మనకి పిల్లెట్ మిషన్ తో వాళ్ళు ఒకటే డయాస్ ఇస్తారు. మనకు లేదు, మేమేమో 3mm డయాస్ తీసుకున్నాం, ఈ 3mm కాకుండా 5mm డయాస్ కావాలి అనుకుంటే మనం ఇంకో 3000 ఎక్స్ట్రా పర్చేస్ చేయాలి. ఒక్కొక్క డయాస్ కాస్ట్ 3000 పర్చేస్ చేసి మనకు వాళ్ళు సేల్ చేస్తారు. తర్వాత ఇప్పుడు ఇది మనం చూపించా కదా, దీంట్లో క్రష్ చేసేది ఈ పొత్రాలు తీసి డైరెక్ట్ గా ఇందులో వేసేసుకొని చాలా జాగ్రత్తగా వెనక్కి తిప్పుకోవాలి. మనకి డైరెక్షన్స్ ఇస్తారు, యారో మార్క్స్ ఇస్తారు. ఈ యారో మార్క్స్ లో మనం దీన్ని చూసుకొని జాగ్రత్తగా ఫిక్స్ చేసుకోవాలి. మనకి బోల్ట్లు ఈ ప్లేస్లలో బోల్ట్లు మనం ఫిట్ చేసుకుంటే అయిపోతుంది. ఫోర్ సైడ్స్ ఇవి మొత్తం 4 సైడ్స్ ఇస్తారు. 4 సైడ్స్ మొత్తం ఇవి ఫిట్ చేసేసుకోవటమే. అండ్ మన రెంచెస్తో టైట్ చేసుకోండి, తెలుస్తుంది కదా మీకు టైట్ చేసుకోవటం. టైట్ చేసుకొని పెట్టుకోవటమే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మన ఫీడ్ బయటికి వచ్చేది. అన్ని బోల్ట్లోనే ఉంటాయి. జస్ట్ మనం ఈ బోల్ట్లు ఫిట్ చేసుకొని చేసేసుకోవటమే. మొత్తం ఈ విధంగా మొత్తం మనం బోల్ట్లు ఫిట్ చేసుకోవాలి. ఇది మనకు పిల్లెట్ మిషన్లో మెయిన్ ఇంపార్టెంట్. ఇది ఏంటి అంటే పిల్లెట్ మనకు ఏ సైజులో రావాలి, చిన్న సైజులోనా లేకపోతే పెద్దగా మనకి 1mm 2mm 1 ఇంచ్ 2 ఇంచెస్ టైప్లో ఫీడ్ని బయటికి తీస్తుంది. అండ్ ఇది మనం ఇక్కడ పెట్టేసి ఇది ఇలా ఫిట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. మనం ఫస్ట్ చూసుకున్నాం అనుకో, ఇంత ఏ గ్యాప్ ఇస్తున్నామా ఎంత ఇస్తున్నామని అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఇది చేసుకోవాలి. ఇవి 2 బోల్ట్స్ ఉన్నాయి కదా, ఇటుపక్క ఇవి దీనికి లింకప్ అయి ఉంటాయి అన్నమాట. ఇవి మనం టైట్ చేసుకుంటే ఇది ఎంతవరకు మూవ్ ఆన్ అవుతుందో లేదనేది మనకు తెలుస్తుంది క్రషెస్ తిరగటానికి. అండ్ ఇది ఒక్కొక్కసారి ఆగిపోయినప్పుడు ఇటు సైడ్ ఉన్న ఈ బోల్ట్లని లూజ్ ఆర్ టైట్ చేసుకోవడం. ఎక్కువ లూజ్ ఉన్నా ఆగిపోతుంది, టైట్ ఉన్నా ఆగిపోతుంది. ఇవి రాళ్ళు ఆగిపోయినప్పుడు మాత్రం ఇవి రెండు అడ్జస్ట్ చేసుకుంటూ మనం పెడితే మన ఫీడ్ కంటిన్యూ అవుతుంది. అండ్ లాస్ట్ వన్, దీన్ని మనం ఇక్కడ ఫిట్ చేసేసుకొని ఇక్కడ కూడా బోల్ట్స్ ఉంటాయి. ఈ 2 బోల్ట్స్ కింద వీటిని ఫిట్ చేసేసుకొని దీని లోపల పైనుంచి ఫీడ్ వేసుకోవాలి. ఫీడ్ వేసుకుంటుంటే ఫీడ్ బయటికి, మనం వేసే ఫీడ్ బయటికి రాకుండా ఇది ఉంటుంది. మన మిల్లులో ఉంటాయి కదా ఆ టైప్లోనే ఇది కూడా. ఇది మన కంప్లీట్ పిల్లెట్ మిషన్ ఫిట్టింగ్. అండ్ దీంట్లో ఫీడ్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ అసలు ఈ పిల్లెట్ మిషన్ కాస్ట్ నేను చెప్పలేదు కదా, 55,000 పెట్టి నేను కాస్ట్ తీసుకున్నా. ఇది విజయవాడలో తీసుకున్నా. విజయవాడలో నరేష్ అండ్ కో అండ్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉంటుంది. బట్ నాకు విజయవాడలో ఎక్కడ దొరకలేదు, అతని దగ్గరే దొరికింది. సో నేను అతని దగ్గర తీసుకున్న ఈ మిషన్ 55,000కి తీసుకున్నా. ఈ పిల్లెట్ మిషన్ మేము తీసుకునేటప్పుడు టెస్టింగ్ అడిగాము. వాళ్ళు చెప్పారు టెస్ట్ చేయాలంటే మాత్రం 500 ఛార్జ్ చేస్తాం మేడం అన్నారు. సో మేము దాన్ని యాక్సెప్ట్ చేసాం. 500 వాళ్ళకి పేమెంట్ కొట్టి మేము టెస్టింగ్ చేసుకున్నాము. ఒకవేళ టెస్ట్ చేసినప్పుడు ఇది రన్ అవ్వకపోతే వాళ్ళు మనకి 500 తిరిగి ఇవ్వరు. సో మన టెస్టింగ్కే 500 పే చేసి అక్కడ తీసుకున్నాం అనమాట.
ఈ పిల్లెట్ మిషన్ మనం తీసుకోవాలి అనుకున్నప్పుడు మనం టెస్ట్ చేయించుకుంటాం కాబట్టి అక్కడ మనం వెళ్ళేటప్పుడు మన ఫీడ్ ప్రిపేర్ చేయడానికి ఇంత క్వాంటిటీ కేజీ వరకు తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే మనం ఫీడ్ మనం తీసుకెళ్తేనే వాళ్ళు టెస్టింగ్ చేసి చూపిస్తారు. మనకు తెలియకపోతే మనం డైరెక్ట్ మిషన్ తీసుకొని రావాల్సి వస్తుంది. ఇప్పుడు మనం పిల్లెట్ మిషన్ ఫిట్టింగ్ ఎక్కడ తీసుకున్నాం, ఎంత ఛార్జ్ పడింది మొత్తం చెప్పాను కదా. అసలు ఈ పిల్లెట్ మిషన్లో ఫీడ్ ఎలా ప్రిపేర్ చేస్తాం అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మన హెచ్ఎం పిగ్ ఫామ్ని ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.